హలో వెల్కమ్ టు మై ఛానల్. మా అమ్మమ్మల తోట చూపిద్దామని అయితే వచ్చినాను. యాక్చువల్లీ ఇది ఇప్పుడు తీయలేదు, ఇది నార్మల్ ఫోన్ అనమాట, ఒప్పో ఫోన్తో. సో అంత క్లారిటీగా లేదు, కానీ ఇది సమ్మర్లో ఇట్లుంటుంది, వింటర్లో అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ వింటర్లో ఇంకా రెయినీ సీజన్లో కూడా బాగా తీసినాను, ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. యాక్చువల్లీ ఇవి వీడియోస్ తీసి చాలా రోజులైంది, కానీ అప్లోడ్ చేయడానికి టైం రాలేదన్నమాట. ఎక్కడో గూగుల్ ఫొటోస్లో ఉంటే ఇప్పుడు మళ్ళీ దానిలో తీసుకొని మంచిగా పెడతాను, అంటే మీకు కూడా చూపిద్దాం నేచర్ అని. సో అక్కడ న్యాచురల్గా బోర్ వాటర్ దొరుకుతాయి, అవి ఇట్లా తొట్టెలో స్టోర్ చేస్తారు, పెద్ద పెద్ద తొట్టెలు. చిన్నప్పుడు ఇట్లాంటి తొట్టె బావి దగ్గర ఉండేది ఒకటి, ఇప్పుడు బావిని ఎంత మూసేసినారు, కానీ అప్పుడు ఒక బావి ఉండే, దాంట్లో మంచిగా మునిగి ఇల్లాడుతాంట మీ చిన్నప్పుడు, వెరీ చిన్నప్పుడు. ఇప్పుడు ఏమట్లా లేదు. సో ఇట్లా తొట్టెల్లో వాటర్ స్టోర్ చేస్తారనమాట, ఆవులకి పశువులకి తాగడానికి. సో ఇంక ఇది సమ్మర్ కాబట్టి మొక్కలన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు ఎండిపోయినట్టు కనిపిస్తాయి. అదే రెయినీ సీజన్ మాన్సూన్లో అట్లా చూస్తే అయినా ఎంత బాగుంటుందో, హెవెన్లా ఉంటుంది ఈ తోట, ఇక్కడ నుంచి రావాలనే అనిపించదు. సో ఇక్కడైతే అరటి చెట్లు పెట్టినారు మా మామ వాళ్ళు. ఎందుకు అంటే ఈ సమ్మర్లో వక్క చెట్లు అనేటివి ఎండిపోకూడదు అని. మీరు గమనించండి, మధ్య మధ్యలో వక్క చెట్లు కూడా ఉన్నాయి, అవి ఎండిపోకూడదు అంటే దాంట్లో కొంచెం నీడ కావాలన్నమాట. సో అందుకే అరటి చెట్లు పెట్టినారు. అలాగే కొంచెం శనక్కాయలు కూడా వేసినారు. సో కోళ్ళు కూడా ఉంటాయి ఇక్కడే, ఆవులు కూడా ఉంటాయి. ఎందుకంటే మా మామ వాళ్ళు రేషం పండిస్తారు. సో దాంట్లోకి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం కరెక్ట్ టయానికి మేత వేయాలి కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉండి పండిస్తారు. జస్ట్ ఇట్లా ఫెస్టివల్స్ అట్లా ఏమైనా పండుగలు లేదంటే అవసరమైనప్పుడు మాత్రమే ఊర్లోకి పోతారు. వాళ్ళు ఊళ్ళో ఇంట్లో ఉంటారు. ఇక్కడ కూడా చిన్న అంటే మామూలు తోటల్లో కొన్ని గుడిసెలు ఉంటాయి చూడండి, అట్లాంటివి వేసుకొని లైక్ నైట్ టైమ్స్ కానీ అట్లా ఉంటారనమాట. సో అందుకే ఇక్కడ కొన్ని పశువుల్ని కూడా పెట్టింటారు, లైక్ మేతకు వచ్చింటాయి కదా, పొద్దున వచ్చి ఒక్కొక్కసారి అట్లా ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళిపోతాయి వేరే వాళ్ళ దాంట్లో అయితే. కానీ మా మామ వాళ్ళది అక్కడ కాదు, అవి ఇక్కడే ఉంటాయి అనమాట నైట్ కూడా. సో ఇంకా మేకలకి గొర్రెలకి మేత చెట్లు కూడా పెట్టినారనమాట, అవి కూడా నీడ కోసమే, అంటే చెట్లు ఎండిపోకుండా ఎండాకాలంలో. సో అందుకే మధ్య మధ్యలో ఇట్లా అరటి చెట్లు, ఇంకా ఇది ఏదో ఆకు సిర్రాకు ఏదో అంటారు నాకు తెలియదు, ఇది పశువులకి మేత వేస్తే మంచిగా పాలిస్తాయని పెడతారు. అండ్ దీని పర్పస్ అయితే గొర్రెలకి మేత ప్లస్ పశువులకి గొర్రెలకి ఏదానికైనా మేత, అండ్ చెట్లు కూడా నీడకుంటాయని. ఇంక ఇక్కడైతే శనక్కాయ వేసినారనమాట. సో ఇంక ఇప్పుడు ఇక్కడ కనిపించింది కదా ఒక గుడిసె, అది దాని లోపలైతే రేషం పండిస్తారు. మీకు రేషం పురుగులు కూడా ఒక వీడియో తీసినాను, అది కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో పెడతాను, అవి ఎట్లా తింటాయి, దానిలోకి ఎట్లా ఆకుపరచల్లా అట్లంతా అనమాట. నిజానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీయాలనుకున్నా కానీ దానికి చాలా రోజులు పడుతుంది, 40 రోజులు అట్లా. సో అన్ని రోజులు ఉండలేం కాబట్టి అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఎట్లున్నాయో చూపించినాను. అండ్ నాకు మా మామని అడిగింటే చెప్పినాడు. సో నేను దాన్ని మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇంక ఇదైతే స్టార్టింగ్ శనక్కాయ అనమాట. యాక్చువల్లీ ఇది 2.5 months అట్లా 3 months ఉంటుంది, అందుకే ఇంకా పూత కూడా పూయలేదు. నాకు తెలిసి 2.5 months అనుకుంటా, నాకు సరిగ్గా తెలీదు, ఒకవేళ రాంగ్ చెప్తే కామెంట్ చేసేయండి. అండ్ ఇది ఇప్పుడు ఇట్లుంది, కానీ మాన్సూన్లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో అదే. నేను వీడియోస్ అన్నీ తీసినాను కానీ దానిలోని నాకు అంటే పోస్ట్ చేయడానికి టైం కుదరలేదనమాట, చాలా కంటెంట్ ఉండడం వల్ల. అండ్ అప్పుడు మధ్యలో నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇవట్లే వెనకబడిపోయినాయి, అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తానా ఏమనుకోద్దండి. ఇప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా తయారైంటుంది తోట. సో ఇంక ఇప్పుడైతే నాతో పాటు ఒక పిల్లి కూడా వస్తుంది, నేను ఎక్కడికి పోతే అక్కడికి. పిల్లి కుక్క అన్నీ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు ఉంటాయి, ఏదో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే రేషం అనమాట. దీన్నే కోసి మంచిగా రేషం పురుగులకి పెడతారు. ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడైతే మీకు తోట అంతా ఎట్లుందో ఒకసారి చూపిద్దామని అయితే చిన్న వీడియో చేస్తున్నా. ఇది దానిమ్మ చెట్టు, ఇదంతా బాగా గ్రీనరీగా ఉంటుంది. యాక్చువల్లీ మీకు ఆ ఫస్ట్ వీడియో అదే పెడదాం అనుకున్నాను, కానీ ఫస్ట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్ వీడియో చూసేయండి. నెక్స్ట్ వీడియోనే అంటే దీనిపైననే ఉంటుంది, ఆల్మోస్ట్ వస్తుంది అనుకోండి. ఇది రేపు వచ్చిందంటే ఇది మొన్నాడు అట్లా డే బై డేలోనే వదులుతాను, రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి లేట్ చేసినాను. సో అది అనమాట. సో మీ అందరికీ ఒకసారి చూపిద్దామని అనిపించింది. ఇటు సైడ్ ఎక్కువ పూల తోటలు, ఆకు తోటలు, ఒక్క తోటలు లేదంటే రేషము అట్లా పెట్టుకుంటారు. మనలాగంటే మన ఆంధ్ర సైడ్ అంటే మా అనంతపూర్లో ఎక్కువ సీజనల్ వేస్తూ ఉంటారు అనమాట. అయితే శనక్కాయ లేకపోతే సేన్లో ఒక శనక్కాయ వేస్తారు, లేదంటే తోటలో, లేదంటే ఏంటన్నా చీనికాయలు, దానిమ్మకాయలు అట్లా ఫ్రూట్స్ ఎక్కువ పెడతారు. కానీ ఇక్కడ ఆకు తోట, ఒక్క తోట అట్లా
అట్లా అనమాట. సో ఇంక ఇప్పుడైతే మొత్తం మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇది బోరు, ఇటు సైడ్ కూడా వీళ్ళకి బాగా గవర్నమెంట్ బోర్ లేపిస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని అరటి చెట్లు అయితే పెట్టినారు. సో దాంట్లోకి బాగా అరటికాయలు కూడా కాసినాయి అనమాట. ఇట్లా నీళ్ళు ఉన్న దగ్గర కొన్ని బెండకాయలు అవి ఇవి పూల చెట్లు అట్లా వేసుకుంటారు. అండ్ మా అమ్మమ్మల తోటలో చాలా చింతకాయ చెట్లు ఉన్నాయి. తోట చుట్టూరా చాలా చాలా పెద్ద పెద్ద చింతమాన్లు ఉన్నాయన్నమాట. సో మీకు చింతమాన్లు కూడా ఎంతెంత చింతకాయ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని ఎట్లా అమ్ముతారు అది కూడా మీకు ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను. యాక్చువల్లీ చేసినాను, దాన్ని ఇంకో వీడియోలో వదులుతాను. ఎందుకంటే జస్ట్ ఇది చిన్న సింగిల్ టూర్ అయినా కూడా ఇంత లెంత్ వచ్చింది. ఇంకా మీకు చింతకాయలు రేషము అవన్నీ పెడితే మీరు అసలు చూడలేరు అని అయితే నేను పెట్టలేదన్నమాట. సో ఇంక ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా, ఇవి కాగడాల పూలు. ఇవి యాక్చువల్లీ అప్పుడు తోట ఉండేది, ఇప్పుడు తోట లేదనమాట. కానీ ఎక్కడైనా ఒక చోట మర్చిపోయింటాం కదా, లేదంటే పిలకలు అట్లా ఉన్నినేటివి అట్లే ఉన్నాయి. ఇప్పుడు కాకుండా చిన్నప్పుడు అయితే ఎక్కువ అసలు ఇంకా ఇట్లా కనకంబరాలు ఉండేటివి, అవి ఎంత ఎర్రగా పూచేటివో. ఇప్పుడు అట్లా లేవు చెట్లు, ఎక్కడో చోటు ఉన్నాయి. ఒకవేళ కనిపిస్తే మీకు చూపిస్తాను. ఇటు సైడ్ బాగా మంచి జాజిమల్లె తోటలు, చామంతి తోటలు భలే ఉంటాయి. నెక్స్ట్ టైం ఊరికి పోయినప్పుడు అస్సలు మిస్ చేయను, మీకు బాగా చూపిస్తాను. లిటరలీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సీతాఫలాలు, పనసకాయలు, మన సైడ్ కంప చెట్లు ఎట్లనో ఇటు సైడ్ సీతాఫలాల చెట్లు అట్లుంటాయి. చూడండి, ఇది పపాయ చెట్టు. వీళ్ళ పపాయాలు మనలాగా ఎర్రగా ఉండవు, ఎల్లో కలర్లో ఉంటాయి. నాటు పరిమకాయలు అనమాట. ఆరెంజ్గా ఉంటాయి, ఎల్లో కాదు సారీ, ఆరెంజ్ కలర్లో ఉంటాయి. కానీ స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ఎప్పుడైనా ఇత్తనాలు తీసుకొని వచ్చి మా ఇంటికాడ పెట్టుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే మనం తినేలాగా ఎర్రగా ఉండవు, ఆరెంజ్ కలర్లో ఉంటాయి. బాగా పెద్ద పెద్దగానే కాస్తాయి, కానీ స్వీట్ భలే ఉంటాయి. ఇట్లా జనరల్గా ఫుల్ మాగి ఫుల్ పండిపోయినప్పుడు ఎట్లుంటుందో అంత స్వీట్ ఉంటాయి. కానీ చూడ్డానికి కలర్ మాత్రం ఆరెంజ్ కలర్లో ఉంటాయి. సో ఇవి నాటు పరిమకాయలు అని విన్నాను నేను. సో ఇంకా మా అమ్మమ్మల తోట చుట్టూరా ఎక్కువ కొండలు ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఆ కొండల నిండా సీతాఫలాల సీజన్ వచ్చినప్పుడు లిటరలీ చిన్నప్పుడైతే మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు అట్లా ఒక సంచి నిండా, అంటే ఒక మామూలు బియ్యం ప్యాకెట్ సంచి ఉంటుంది చూడండి, అట్లాంటి దానిలతో తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. సీతాఫలాలు, పనసకాయలు, అంటే మీకు తెలిసిందే కదా ఇంక అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చింతపండు, చింతొక్కు, అలసందలు, పెసలు, ఇంక ఏమేం పండితే అవన్నీ. చివరికి నెయ్యి అసలు పూసగా ఉంటుంది, నెయ్యి పెద్ద పెద్ద క్యారీలకి పంపించేది మా అమ్మమ్మ. అట్లా అనమాట. ఇప్పుడు అంత పశువులు లేవు ఈ ఊర్లో. ఎట్లా అంటే పశువుల్ని ఒకరు ఉంటారు, అందరూ ఆ పశువుల వెనుక పోలేరు కాబట్టి వాళ్ళకి తోలిస్తారు, ఇయర్లీ ఇంత డబ్బులు ఇస్తారు. వాళ్ళే ఊర్లో ఉన్న పశువులన్నింటినీ కొండకేసుకొని పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి ఒక చోట ఒక ప్లేస్ ఉంటుంది పశువుల మంద అని, ఆడ వదులుతారు. మళ్ళీ ఎవరింటికి వాళ్ళు పశువులను వేసుకొని పోతారనమాట. మా ఊర్లో అట్లా కాదు, ఎవరు పశువులు వాళ్ళు కాచుకుంటారు. కానీ ఇది అట్లా కాదు, ఊరందరి పశువులు ఒకరే. సో ఇది కూడా అనమాట గొర్రెలకి, మేకలకి, ఇంకా ఆవులకి దాంట్ల కోసము ఇది గడ్డి. దీన్ని ఏదో చిర్రాకు చెట్లనే అంటారు. నాకు తెలిసి ఇవి సపోర్ట్ ఉంటాయన్నమాట మంచిగా. సో అందుకోసం ప్లస్ ఇట్లా మేత కోసం కూడా అనమాట. సమ్మర్లో దొరకదు కదా ఈజీగా మేత, ఇది పెడితే మంచిగా పాలు ఇస్తాయని, లేదా గొర్రెలు కూడా మంచిగా ఉంటుందని పెడతారనమాట. సో ఈ చెట్లు యాక్చువల్లీ ఇదంతా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇవి పీకేసి వేరే పంట వేయడము అట్లా ఏదో ఒకటి చేస్తారు. సో దీని పర్పస్ ఏందో నాకు కూడా తెలీదు. నాకు తెలిసినంత వరకు ఇదే, అంటే ఎక్కువ గొర్రెలకి తీసుకొని పోతుంటారు, ఇంకా పశువులకి, ఆవులకి అట్లా పాలిచ్చే దాంట్లకి, గడ్డి లేనప్పుడు, అంటే వరి గడ్డి అట్లాంటిది లేనప్పుడు. సో ఇంకే చూడండి, ఎల్లో బటర్ఫ్లై ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో దీని అట్లా షూట్ చేసినా చాలా క్యూట్గా కనిపిస్తా అంటే. సో ఇవి ఒక్క చెట్లకి సేఫ్ని కూడా ఇస్తాయన్నమాట. అంటే ఎండకి అవి ఎండిపోకోకుండా కూల్గా ఉంటాయన్నమాట. సో చూడండి మా అమ్మమ్మల తోట ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చిన్నప్పుడంతా ఇక్కడే పెరిగినా అనమాట నేను 5 years వరకు. తర్వాత మా ఊరికి వచ్చేసినాను, అంటే ఇంకా చదువుకోవడానికి. ఇవి రోజా పూలు అని అంటారు. ఇవి పిచ్చి పూలు, దారి చుట్టూ దండిగా ఉంటాయి, కానీ భలే ఉంటాయి కలర్ఫుల్గా. ఇప్పుడు మన సైడు లైక్ అంటే మా కాలేజ్లో చూసినాం షో చెట్ల లాగా పెట్టినారు. నేను షాక్ అయినా. మా ఊళ్ళో కంపలాగా యూజ్ చేసుకుంటారనమాట. అంటే ఏదైనా ఇట్లా బౌండరీస్ వేసుకోవడానికి అట్లా వేసుకుంటారు అమ్మమ్మళ్ళు. సో ఇంకా అవి చూడండి టెంకాయ చెట్లు. చిన్నప్పుడు భలే తాగేవారు. మా అమ్మమ్మల ఊరికి వస్తే ఎప్పుడు వచ్చినా సరే టెంకాయ నీళ్ళు మాత్రం భలే తాగొచ్చు, ఎన్నైనా తాగొచ్చు. ఎందుకంటే మా అమ్మమ్మోళ్ళే కాబట్టి అట్లేం లేదు. అంటే మంచి ప్యూర్
అంటే ఇప్పుడు ప్యూర్ అంటే ఎట్లా చెప్పాలా, ఎక్కువ ఎక్కువ నీళ్ళు ఉంటాయి, చిన్న చిన్న కాయలైనా అంత బాగుంటుంది అనమాట. ఇది సమ్మర్ కాబట్టి ఇలా ఉంది. మీకు రేపు రిలీజ్ చేస్తాను మాన్సూన్ సీజన్లో ఎట్లుంటుందో, అదిరిపోతుంది. మీరు షాక్ అవుతారు, అబ్బా ఒక్కసారైనా విజిట్ చేయాలంటారు. ఇంకా నేను ఇది నార్మల్ ఒప్పో ఫోను, అంటే ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఐఫోన్ లేదనమాట. ఒకవేళ ఇప్పుడు పోతే ఇంకా ఐఫోన్లో షూట్ చేస్తే ఇంకంతే షాక్ అయిపోతారు మీరు, అంత బాగుంటుంది వ్యూ. చాలా బాగుంటాయి, ఆడన్నీ న్యాచురల్గా దొరుకుతాయి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ అనమాట. చాలా నేచర్కి దగ్గరగా బతకచ్చు, లైఫ్ని లీడ్ చేయొచ్చు, అంత బాగుంటుంది. ఇంకా ఇవి పెద్దగా అవుతున్నాయి అనమాట ఒక్క చెట్లు, ఫుల్ పెద్దగా కాలేదు. ఫుల్ పెద్దగా అయినవి ఊరు దగ్గర ఉన్నాయి వేరే వాళ్ళవి, అవి చూపిస్తాను. యాక్చువల్లీ ఇంకా వేరే చోట కూడా ఉన్నాయన్నమాట, ఆకులు వక్కలు ఇట్లా అరలిచ్చింటారు కదా, అట్లాంటి తోట. ఎప్పుడన్నా నాకు ఛాన్స్ వస్తే చూపిస్తాను. ఇవి చిన్న చిన్న వక్క చెట్లు, అంటే మిగిలిపోయినవి అవి పక్కన పెట్టినట్టున్నారు. అంటే ఇప్పుడు ఎక్స్ట్రా తెచ్చుకొని అవి ఎప్పుడన్నా ఎండిపోయినప్పుడు దాని ప్లేస్లో ఇవి పెడతారనమాట. అవి చాలా పెద్దగా అయ్యే వరకు నమ్మకం ఉండదు, అందుకే దాంట్లో నీడ పెట్టి నీడకి ఎండకి సమ్మర్కి అట్లా అవ్వకోకుండా పెంచుతారు. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి, మీకు కూడా నచ్చుతాయి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మా అమ్మమ్మల ఊరు కానీ తోట కానీ, అసలు అదిరిపోతుంది అనమాట. ఇంతకుముందంతా అసలు ఫోన్కి టవర్ కూడా వచ్చేది కాదు చిన్నప్పుడు, ఇప్పుడంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయిపోయింది అనుకోండి. అప్పుడు అంత బాగుండనమాట, చాలా చాలా నేచర్కి దగ్గరగా ఉంటుంది. ఎప్పుడైనా ఇట్లాంటి ఊర్లో సెటిల్ అవ్వాలని ఒక హ్యాపీనెస్, అంటే ఒక ఆశ ఉంటుంది అనమాట. కానీ అవన్నీ ఇంక మనకు కుదరవు. సో చూడండి, ఇంక ఇక్కడైతే చెండుపూల చెట్లు ఉన్నాయి, కానీ ఇవి ఆల్రెడీ ఎండిపోయినట్టున్నాయి. కానీ దీంట్లో మళ్ళీ నారలాగా చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఆ పూలని. సో ఇంక ఇవి ఇంకా పెరుగుతున్నాయి అనమాట ఒక్క చెట్లు. ఇంత చిన్న వీడియోలో మా అమ్మమ్మ వాళ్ళ తోటంతా చూపిలేను. నిజానికి నేను సరిగ్గా నాకు అప్పుడు అంటే అంత అనిపించలేదు, అంటే నేను ఇంకా అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు అనుకుంటా, అందుకే సరిగ్గా తీయలేదు. యాక్చువల్లీ పెట్టినా కానీ అంటే ఏం పెడతాంలే అని, అంటే కొంచెం నెగ్లిజెన్స్లో పెడితే పెడదాం లేకుంటే లేదనుకొని ఇలా షూట్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం అయినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాం, మీరు షాక్ అయిపోతారు, అంత బాగుంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. నాకైతే చాలా ఇష్టం, మేము చిన్నప్పుడు ఎప్పుడు హాలిడేస్ వచ్చినా పోతాండి, భలే ఉంటుంది. పోయేటప్పుడు ఊరికి పోతాం, వచ్చేటప్పుడు ఎన్ని తెచ్చుకునే వాళ్ళము, అంటే మా అమ్మమ్మ అట్లా అన్నీ ఇచ్చేది. ఇంకా మా మామ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు అనమాట మాతో పాటు అన్నీ తీసుకొని. మా అమ్మ నేను మా చెల్లెలు ఇంకా మా అమ్మతో పాటు ఇద్దరు మా అమ్మ వాళ్ళు ఎవరైనా ఇద్దరు ఒక్కరు వచ్చేవాళ్ళనమాట అవన్నీ తీసుకొని. సో అట్లా పోయినప్పుడల్లా ఇట్లా మంచిగా తోటలో రోజు నడుచుకుంటా ఇట్లంతా అనమాట, బాగుంటుంది. ఇది లెమన్ జాతి, కానీ ఇది ఆరెంజ్. దీన్ని కలర్ రైస్లోకి లెమన్ రైస్లోకి యూజ్ చేస్తారు, చాలా పుల్లగా ఉంటాయి. అంటే కానీ ఆరెంజ్ లాగా ఉంటాయి అన్నమాట చూడ్డానికి, కానీ ఆరెంజ్ కాదు. సో ఇది ప్రతి ఒక్క తోటలో ఉంటుంది, ఎందుకో ఏమో నాకు తెలియదు, చెట్టు అట్లా పెడతారనుకుంటా. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా వరకు ఎండిపోయినట్టు బోసిపోయినట్టు కనిపిస్తుంది. నిజానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మాన్సూన్లో, మీకేం పెద్ద టైం పట్టదు. ఈ వీడియో చూస్తున్నారు కదా, నెక్స్ట్ వీడియోలోనే ఉంటుంది, అంటే ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. ఈరోజు ఇది అప్లోడ్ చేస్తే రేపు అది అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. మీకు లిటరలీ విజువల్ ఫీస్ట్, అది కూడా ఏదో నార్మల్ బొక్కడా ఫోన్తో తీసినందుకే ఇట్లా ఇంత మంచిగా అనిపించింది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మంచిగా ఇప్పుడున్న కొత్త ఫోన్తో తీస్తుంటే అంతే, ఇంకా చాలా చాలా బాగుండేది అనమాట. కానీ ఛాన్స్ వస్తుంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోయినప్పుడు మంచిగా ప్రతిదీ డీటెయిల్డ్గా తీసుకొని వస్తాను, అదిరిపోతుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియో కోసం